తెలుసా? రెండంచుల ఖడ్గము లాంటిది వాక్యము. వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యము మనతో ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయంలో నింపుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనతో వాక్యం ఉండాలి, మన నోటలో వాక్యం ఉండాలి, మన హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు నీ జీవితం ఫలభరితంగా ఉంటది. హల్లెలూయా. ఒక వాగ్దానం ఉంది తెలుసా? ఒక్క తరము వరకు కాదు, 1000 తరముల వరకు నేను నిన్ను కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఏముంటే నీ నోట్లో ఏముంటే, దేవుని వాక్కుంటే, దేవుని వాక్యము నీతో ఉంటే, దేవుని హృదయం నిండా ఆయన వాక్కుని నింపుకుంటే నీ తరముతో గతించిపోదు. నీ పిల్ల 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 తరమందు 1000 తరముల వరకు ఆయన కరుణిస్తూ నిన్ను